అసమ్మతులు, అసంతృప్తులు ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అసమ్మతుల్ని కంట్రోల్ చేయడానికి ఒక పక్కన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అసమ్మతులు రావడానికి తెలుగుదేశం పార్టీ, జనసేనలో కారణం ఏంటి అంటే, ముందెప్పటి నుంచినో మీటింగులు పెట్టుకుంటూ కూడా వాళ్ళకి సరైనటువంటి సమాచారం అందించకుండా వాళ్ళే అభ్యర్థులని చివరిదాకా సాగదీసి వాళ్ళ చేత ఖర్చులు పెట్టించి, అంతా అయిపోయాక నువ్వు కాదు తూచి మేము పొత్తు పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకొకడు వస్తాడు అని చెప్పడం, దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. ఇప్పుడు విజయవాడ వెస్ట్కి సంబంధించి పోతిన మహేష్ ఎప్పటి నుంచినో కష్టపడుతున్నాడు. అక్కడ గెలుపు అవకాశాలు అతనికి ఎక్కువ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆ సీట్ అడిగింది, భారతీయ జనతా పార్టీకి ఆ సీటు వెళ్తోంది, అది దాదాపుగా ఖాయమైంది. పోతిన మహేష్ ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా, ఇస్తే జనసేన తరపున, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటోనే పెట్టుకుని నేను పోటీ చేస్తాను అని తేల్చి చెప్తున్నారు. తద్వారా ఇది పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అని వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లాగో ఇంట్రెస్టెడ్గా లేరు అక్కడ. ఈ ముగ్గురు కొట్టుకుంటే వైసీపీ అభ్యర్థి ప్రశాంతంగా గెలిచేయచ్చు అనమాట.